Hello everyone, how are you all? I hope you are all doing good. So, in previous class we started our third lesson, the selfish giant. మనం నిన్న లాస్ట్ క్లాస్లో మనం చెప్పుకున్నాం కదా సెల్ఫిష్ జియాంట్ క్లాస్ గురించి లెసన్ గురించి ఏం చెప్పుకున్నాం. ఇక్కడ ఒక జియాంట్ ఓల్డ్ జియాంట్ అనే ఒకటే క్యారెక్టర్, ఒక జియాంట్ క్యారెక్టర్ ఉండేది. సో జియాంట్ క్యారెక్టర్ని మనకి అతనివి మనకి టూ క్యారెక్టర్స్ లాగా చూపిస్తున్నాడు. ఒకటేమో ఓల్డ్ జియాంట్ అని, ఇంకొకటి ఏంటి, ఇంకో క్యారెక్టర్ ఏంటి, ద జియాంట్ అని. సో ఇది రెండు ఒకలే, ఒక జియాంటే, కాకపోతే మనకి రెండు క్యారెక్టర్లుగా ఈ స్టోరీలో మనకు చూపిస్తున్నారు. సో ఓల్డ్ జియాంట్ అంటే ఎవరంటే ఇతనే జియాంట్ ఏమో ఓల్డ్ క్యారెక్టర్. అంటే ఒక ఫస్ట్ నుంచి అతను ఎలా ఉండేవాడంటే సెల్ఫిష్గా ఉండేవాడు, అంతా నాదే, అన్నీ నాకే కావాలి అనే క్యారెక్టర్తో ఉండేవాడు, సెల్ఫిష్ క్యారెక్టర్గా ఉండేవాడు. ఈ ఓల్డ్ జియాంట్ ఎవరంటే ఈ క్యారెక్టర్ నుంచి ఇలా ఉండకూడదు అని చేంజ్ అయ్యి అందరితో మంచిగా ఉంటూ ఉన్న క్యారెక్టర్ పేరు ఇది ఓల్డ్ జియాంట్. మనకి స్టోరీలో ఇలా టూ టైప్స్గా మనకి కన్వే చేస్తున్నారు ఈ స్టోరీని. ఓల్డ్ జియాంట్ ఒక క్యారెక్టర్, ద జియాంట్ ఒక క్యారెక్టర్ని మనకి కన్వే చేస్తున్నారు. సో మనం చెప్పుకున్నాం కదా ఆల్రెడీ, ఈ జియాంట్ ఒక వాళ్ళ ఫ్రెండ్ దగ్గరికి వెళ్ళి అతని పాస్ట్ 7 years బ్యాక్ మెమోరీస్ అన్ని గుర్తు చేసుకుంటూ అతని ఇంటి దగ్గర అతని గార్డెన్లో ఎలా ఉండేవాడో ఆ క్యారెక్టర్స్, అంటే అతని సెల్ఫిష్నెస్ వల్ల పిల్లలు ఎలా భయపడేవాళ్ళు, లేకపోతే అతను ఎలా చేసేవాడు అనేది నేను మన క్లాస్లో చూసుకున్నాం కదా. సో ఇన్ టుడేస్ క్లాస్ వీ విల్ డిస్కస్ ద రిమైనింగ్ పార్ట్. ఆల్ ఆఫ్ యూ టేక్ పేజ్ నెంబర్ 35 ఫస్ట్. పేజ్ నెంబర్ 35. ఓకే, చూడండి. ద జియాంట్, మై ఓన్ గార్డెన్ ఈజ్ మై ఓన్ గార్డెన్, ఎనీవన్ క్యాన్ అండర్స్టాండ్ దట్, అండ్ ఐ విల్ అలో నో బడీ టు ప్లే ఇన్ ఇట్ బట్ మై సెల్ఫ్. ఇక్కడ ద జియాంట్ ఏమన్నాడంట అంటే, ఈ క్యారెక్టర్ ద జియాంట్ అంటే ఎవరు, సెల్ఫిష్ క్యారెక్టర్, అతని గురించి చెప్పుకుంటూ వస్తున్నాడు కదా. మై ఓన్ గార్డెన్ ఈజ్ మై ఓన్ గార్డెన్, ఈ గార్డెన్ నాదే, అంటే నాకు మాత్రమే సొంతం. ఎనీవన్ కెన్ అండర్స్టాండ్ దట్, అది ఎవరికైనా అర్థం చేసుకోవాలి, ఎవరికైనా అర్థం అవుతుంది. అండ్ ఐ విల్ అలో నో బడీ టు ప్లే ఇన్ ఇట్ బట్ మై సెల్ఫ్, ఇందులో నేను ఆడుకోవడానికి కానీ రావడానికి కానీ ఎవరిని అలో చేయను, అంటే నేను లోపలికి కూడా రానివ్వను. ఇన్ బట్ మై సెల్ఫ్, నేను మాత్రమే, ఆడుకున్నా నేనే, తిరిగినా నేనే, ఏం చేసినా నేనే. ఈ గ్రౌండ్లోకి అంటే ఈ గార్డెన్లోకి ఎవరికి ఎలో లేదు, అంటే ఎవరు రావడానికి కూడా వీలు లేదు అని చెప్తున్నాడు. ద చిల్డ్రన్ స్కాటర్ అంటే భయపడి వాళ్ళు ఎటు వాళ్ళు వెళ్ళిపోయారు, వచ్చి అరవగానే. ఓల్డ్ జియాంట్ అంటే మనం చెప్పుకున్నాం కదా ఈ క్యారెక్టర్ మళ్ళీ ఈ క్యారెక్టర్ ఏం చెప్తుందో చూద్దాం. దెన్ ద స్ప్రింగ్ కేమ్ అండ్ ఆల్ ఓవర్ ద కంట్రీ దెర్ వర్ లిటిల్ బ్లాసమ్స్ అండ్ లిటిల్ బర్డ్స్, ఓన్లీ ఇన్ మై గార్డెన్ ఇట్ వాస్ స్టిల్ వింటర్. దెన్ ద స్ప్రింగ్ సీజన్ వచ్చేసిందంట. స్ప్రింగ్ సీజన్ అంటే తెలుసు కదా మీకు, చలికాలం లాగా అట్లాంటి సీజన్ వచ్చేసింది. స్ప్రింగ్ సీజన్ వచ్చేసి అండ్ ఆల్ ఓవర్ ద కంట్రీ దేర్ వర్ లిటిల్ బ్లాసమ్స్ అండ్ లిటిల్ బర్డ్స్, అక్కడక్కడ మంచిగా అన్ని చెట్లకి పూతలు పోయడం, ఇంకా లిటిల్ బర్డ్స్, అన్ని గార్డెన్స్లో కూడా చిన్న చిన్న పక్షులు అవి తిరుగుతూ ఉన్నాయంట. ఓన్లీ ఇన్ మై గార్డెన్ ఇట్ వాస్ స్టిల్ వింటర్, అతని గార్డెన్లో మాత్రమే అది ఇంకా వింటర్ లాగా ఉందంట. ద బర్డ్స్ డిడ్ నాట్ కమ్ టు సింగ్, అక్కడికి ఆయన గార్డెన్లోకి ఏ పక్షులు కూడా ఒక మ్యూజిక్ అంటే సింగ్ అని ఇచ్చాడు. సింగ్ అంటే ఏ పాటలు పాడట్లేదంట. మీకు అబ్జర్వ్ చేస్తుంటారు కదా కోయిలు ఎలా పాడుతుంటాయి, అట్లాంటి ఏ బర్డ్స్ పాడలేదంట, ఏవి సింగ్ చేయలేదంట. అండ్ ద ట్రీస్ ఫర్గాట్ టు బ్లాసమ్, అసలు ట్రీస్ అయితే ఒక పూత కానీ లేకపోతే వాటి లోపల నుంచి మనకి పూత కానీ ఫ్లవర్స్ కానీ వస్తుంటాయి కదా స్ప్రింగ్ సీజన్ అంటే. సో అటువంటిది ఏమీ ఆ చేంజ్ అనేది కనపడలేదంట. ద పీపుల్ హూ వేర్ ప్లీజ్డ్ బెస్ట్ విత్ ద స్నో అండ్ ద ఫ్రాస్ట్, అక్కడ వచ్చింది ఎవరు అంటే ఆ సీజన్ మొత్తంలో ఎవరు వచ్చారంట, స్నో అండ్ ద ఫ్రాస్ట్. స్నో అంటే ఏంటి, పొగ మంచు. ఫ్రాస్ట్ అంటే అసలు మొత్తం చెట్ల నిండా ఐస్గా అయిపోయిందంట. ఫ్రాస్ట్ అంటే అంత, ఇప్పుడు మీరు ఈ ఫ్రిడ్జ్ ఓపెన్ చేసి చూడగానే, మీకు ఫ్రిడ్జ్ ఉంటే చూడండి ఒకసారి, 1 2 3 4 లేకపోతే 5 ఉండి లాస్ట్కి డీఫ్రాస్ట్ అని ఉంటుంది. ఫ్రాస్ట్ అంటే అంత గడ్డగట్టిపోయే మంచు అన్నాడు కదా, అట్లా చెట్ల నిండా మంచుతో ఫిల్ అయిపోయి ఉందంట. ద పీపుల్ హూ వేర్ అంటే నా ప్లేస్లోకి
నా గార్డెన్లోకి నా చెట్ల దగ్గరికి వచ్చింది ఓన్లీ ఆ స్నో, మంచు, ఇంకా అటువంటి ఫ్రాస్ట్ తప్ప ఇంకేమీ రాలేదు. బర్డ్స్ రాలేదు, ఇంకా కనీసం నా చెట్ల మీద ఆకులు ఇది కూడా రాలేదు అని చెప్తున్నాను. స్నో అండ్ ఫ్రాస్ట్. స్ప్రింగ్ హ్యాస్ ఫర్గాటన్ దిస్ గార్డెన్, సో నౌ వీ కెన్ లివ్ హియర్ ఆల్ ద ఇయర్ రౌండ్. స్నో అండ్ ఫ్రాస్ట్ అంటే అవేమనుకుంటున్నాయంటే వాటిని కూడా ఒక క్యారెక్టర్ కింద ఇచ్చాడు. స్ప్రింగ్ హ్యాస్ ఫర్గాటన్ దిస్ గార్డెన్. స్ప్రింగ్ సీజన్ అనేది ఈ గార్డెన్ని మర్చిపోయింది. సో నౌ, సో ఇప్పటి నుంచి మేము ఈ గార్డెన్ అంతా మాదే, ఇంకా ఈ నెక్స్ట్ 1 year వరకు మేము ఇక్కడే ఉండొచ్చు అని అనుకుంటున్నాయి. ఓల్డ్ జియాంట్. ఓల్డ్ జియాంట్ అంటే తెలుసు కదా, ఈ క్యారెక్టర్. ద స్నో కవర్డ్ అప్ ద గ్రాస్ విత్ హర్ గ్రేట్ వైట్ క్లోక్ అండ్ ద ఫ్రోస్ట్ పెయింటెడ్ ఆల్ ద ట్రీస్ సిల్వర్. స్నో అని చెప్పుకున్నాం కదా, ద స్నో కవర్డ్ అప్. ఆ మంచు మొత్తం గ్రాస్ని, అంటే కిందున్న గ్రాస్ని మొత్తాన్ని కవర్ చేసింది విత్ గ్రేట్ వైట్ క్లోక్. అంటే క్లోక్ అంటే ఒక దీపక్, ద గ్రేట్ వైట్ క్లోక్ అండ్ ద ఫ్రాస్ట్ పెయింటెడ్ ఆల్ ద ట్రీస్ సిల్వర్. అక్కడ క్లోక్ అంటే ఒక క్లాత్ లాగా గట్టిగా టైట్ గా ఫిట్ చేసినట్టు ఉంటుంది అది. సో అలాగా గ్రాస్ మొత్తాన్ని ఫిల్ చేసేసిందంట. దెన్ అండ్ ద ఫ్రాస్ట్ పెయింటెడ్ ఆల్ ద ట్రీస్ సిల్వర్. ఆ చెట్ల మీద ఆ స్నో ఫ్రాస్ట్ అనేది మొత్తం అంతా సిల్వర్ కలర్ లో ఫిల్ అయిపోయిందంట. దెన్ దే ఇన్వైటెడ్ ద నార్త్ విండ్ టు స్టే విత్ దెమ్. సో వాళ్ళు Then they invited the north wind to stay with them. When he came, he was wrapped in heavy furs. He rode all day about the garden and rejoiced in blowing the chimney pots over. Snow వచ్చేసి మొత్తం అక్కడున్న గ్రాస్ మొత్తాన్ని కవర్ చేసేసింది కదా, ఒక అద్దలాగా కట్టేసింది గ్రాస్ మొత్తాన్ని. ఇంకా ఫ్రోస్ట్, ఆ మంచు అనేది మొత్తం ట్రీస్ని కట్టేసింది. నెక్స్ట్ దెన్ దే ఇన్వైటెడ్ నార్త్ విండ్ టు స్టే విత్ దెమ్. నార్త్ సైడ్ నుంచి అవి ఒక విండ్ లాగా వచ్చిందంట. వెన్ హీ కేమ్ అంటే ఆ మంచుకి, ఆ చలిగాలికి అది వచ్చినప్పుడు ఏమైందంటే హీ వ్రాప్డ్ అప్ ఇన్ వెరీ హెవీ ఫర్స్. హెవీ ఫర్స్ అంటే బాగా టైట్ గా ఉండి, ఇప్పుడు స్వెటర్స్ మనకంటే ఇప్పుడు స్వెటర్స్ చూస్తున్నాం కదా, ఆ టైంలో ఇంకా బాగా గొర్రెల నుంచి ప్యూర్ గా ఉండేవి తీసినవి, ఇంత హెవీగా ఇంత కనీసం ఈ మందం ఉండేవి, అట్లాంటివి వేసుకొని తిరిగేవాళ్ళు. హీ రోడ్ ఆల్ డే అబౌట్ ద గార్డెన్ అండ్ రిజాయిస్డ్ ఇన్ బ్లోయింగ్ ద చిమ్నీ పోట్స్ ఓవర్. అతను రోజు అది అంటే ఆ చలికి ఆ తట్టుకోలేక, లేకపోతే అతని గార్డెన్ చూసుకుంటూ రోడ్ అంటే గట్టిగా అరిచేవాడు. అంటే రోర్ అంటే తెలుసు కదా మీకు, గర్జన్ అంటారు కదా, అట్లా మనుషులు ఎలా చేస్తారంటే గట్టిగా ఏడవటం కానీ బాధపడటం కానీ అట్లాంటివి చేసేవాడు. అండ్ రిజాయిస్డ్ ఇన్ బ్లోయింగ్ ద చిమ్నీ పాట్స్ ఓవర్. బ్లోయింగ్ చిమ్నీ పాట్స్. చిమ్నీ అంటే ఏంటంటే మీకు ఇంతకుముందు మీకు ఇట్లా పొయ్యి మంట చేసుకునే వాళ్ళు పైన ఇట్లా పైప్ లాగా పెట్టి పైకి హీట్ వెళ్ళేది. ఐడియా ఉందా మీకు? చాలా మంది తెలియకపోవచ్చు. అంటే మా చిన్నప్పుడు ఉన్నాయి వీటిలోంచి. ఎలా అంటే మనం పొగ ఇంట్లో తిరగకుండా, లేకపోతే కింద వేరే వాళ్ళకి ఇబ్బంది కలగకుండా ఆ గాలిలోనే ఎయిర్లో బాగా వెళ్ళిపోయాయి. అంటే ఎవరికి పొల్యూషన్ అనేది ఎక్కువ ఎఫెక్ట్ అవ్వకుండా పక్కన ఉండే వాళ్ళకి. సో ఇటువంటి చిమ్నీ పార్ట్స్ అతను హీట్ చేసుకుంటూ దాని దగ్గరే కూర్చుంటూ అతను ఓన్లీ రిజాయిస్ అంటే అతను కొంచెం కొద్దో గొప్ప హ్యాపీగా ఫీల్ అయింది మాత్రం అటువంటి సిచ్యువేషన్స్ లో మాత్రమే. అతనికి మిగతాదంతా ఆ భయంతోనే, ఆ బాధతోనే ఉన్నాడు. నార్త్ విండ్. దిస్ ఈజ్ ఎ డిలైట్ఫుల్ స్పాట్. యూ మస్ట్ ఆస్క్ ద హెయిల్ టు కమ్ ఆన్ ఎ విజిట్. సో అప్పుడు నార్త్ విండ్ ఏమనుకుంటుంది? నార్త్ విండ్ అంటే చెప్పాం కదా, మనకు వచ్చిన ఈదరగాళ్ళు అంటాం కదా, నార్త్ విండ్ అంటే అదే. దిస్ ఈజ్ ఎ డిలైట్ఫుల్ స్పాట్. ఇది చాలా మంచిగా ఉంది ప్లేస్. అసలు ఈ గార్డెన్ కానివ్వండి, ఇల్లు కానీ చాలా మంచిగా ఉంది. వీ మస్ట్ ఆస్క్ ద హెయిల్ టు కమ్ ఆన్ ఏ విజిట్. సో మనం ఇక్కడికి స్నో వచ్చింది, ఫ్రాస్ట్ వచ్చింది, ఇప్పుడు నేను కూడా వచ్చాను. సో వీ మస్ట్ ఆస్క్. హెయిల్ అంటే మనకు అప్పుడప్పుడు వడగండ్ల వాన పడుతుంది, ఐడియా ఉందా మీకు? హెయిల్ స్టామ్స్ అంటూ ఉంటారు. అట్లాంటి వాన హెయిల్ కూడా వస్తే, అంటే ఆ వడగండ్ల వాన కూడా వస్తే బాగుంటుంది, ఈ ప్లేస్ లోకి ఒకసారి విజిట్ చేస్తే బాగుంటుందని నార్త్ విండ్ అనుకుంటుంది. సో ద ఓల్డ్ హెయిల్ కేమ్ every day for 3 hours and he rattled on the roof of the castle till he broke most of the slates. వాళ్ళు అనుకున్నట్లుగానే హెయిల్ అంటే మనం చెప్పుకున్నాం కదా వడగండ్ల వానని, అది వచ్చేసింది. ఎవ్రీడే ఫర్ 3 hours. ప్రతిరోజు, ఎవ్రీడే అంటే ప్రతిరోజు 3 గంటల పాటు వడగండ్ల వాన పడుతూ ఉండేది. ఆన్ ద రూఫ్ ఆఫ్ ద క్యాస్టిల్
till he broke most of the slates. అది ఎలా పడేదంటే వడగండ్ల వాన ఇప్పుడు మీరు ఎప్పుడైనా చూస్తుంటే మీకు తెలుస్తుంది, ఒక పై నుంచి ఎక్కడ ఆకాశంలో నుంచి రాళ్ళు పడ్డట్లు ఐస్ క్యూబ్స్ పడుతూ ఉంటాయి, ఐస్ ముక్కలు. సో అది హెవీగా పడితే ఎలా అవుతుంది, రేకులు పగిలిపోవడం కానివ్వండి, అట్లా రూఫ్ ఆఫ్ ద క్యాస్టిల్ వాళ్ళ ఇంటి మీద ఉన్న స్లేట్స్ అంటే ఇప్పుడు ఆ టైంలో ఉండే వాటి మీద పడి పగిలిపోయాయి, చాలా వరకు పగలగొట్టేసినంత అంత హెవీగా పడిందంట. అండ్ దెన్ హీ ran round the garden as fast as he could go. He was dressed in grey and his breath was like ice. I sat at the window and looked at my cold white garden. అది ఎలా అంటే అసలు వర్షం ఎంత హెవీగా పడుతుందంటే అసలు రౌండ్ అండ్ రౌండ్ మనం ఎక్కడ తిరిగితే అక్కడే పడ్డట్లు పడుతూనే ఉందంట. ఎంత ఫాస్ట్గా పడాలో అంత పైనుంచి ఏదో పడుతున్నట్లు. హీ వాజ్ డ్రెస్డ్ ఇన్ గ్రే అండ్ హిస్ బ్రీత్ వాజ్ లైక్ ఐస్. అంటే ఐస్ క్యూబ్స్ కొంచెం గ్రే కలర్లో ఉంటూ ఇంకా బ్రీత్, ఐస్ అంటే తెలుసు కదా, అసలు వడగండ్ల వాన అంటేనే ఐస్ క్యూబ్స్ పడుతుంటాయి. హిస్ బ్రీత్ వాజ్ లైక్ ఐస్. ఐ సాట్ ఎట్ ద విండో అండ్ లుక్డ్ అవుట్ ఎట్ మై కోల్డ్ వైట్ గార్డెన్. ఐ సాట్ ఎట్ ద విండో, నేను విండో దగ్గర కూర్చొని చూస్తూ ఉన్నాను. నా గార్డెన్ ఎలా అయిపోయింది, నా గార్డెన్ అంతా వైట్ కలర్లో అయిపోయి అసలే స్నో ఫ్రాస్ట్తో మొత్తం నిండిపోయింది, ఇంకా ఈ వడగండ్ల వాన ఒకటి తోడైందని అక్కడ కూర్చొని చూస్తూ ఉన్నాను. ద జియంట్, ఐ కెనాట్ అండర్స్టాండ్ వై ద స్ప్రింగ్ ఈజ్ సో లేట్ ఇన్ కమింగ్. అప్పుడు ద జియంట్ ఏమనుకుంటున్నాడు, ఈ జియంట్, ఐ కెనాట్ అండర్స్టాండ్ వై ద స్ప్రింగ్ ఈజ్ సో లేట్ ఇన్ ద మార్నింగ్. ఐ హోప్ దేర్ విల్ బి ఎ చేంజ్ ఇన్ మదర్. అతను అప్పుడు ఓల్డ్ జియాంట్ అనుకుంటున్నాడు, ఎందుకు అసలు ఈ స్ప్రింగ్ సీజన్ అనేది మార్నింగ్ ఎర్లీగా స్టార్ట్ అవ్వట్లేదు నా దగ్గర. ఐ హోప్ దేర్ విల్ బి ఎ చేంజ్ ఇన్ ద వెదర్. రేపటి నుంచి అయినా నాకు తెలిసి ఈ వెదర్లో చేంజ్ ఉంటుంది అని అనుకుంటున్నాను ఈ జియాంట్ అనుకున్నాడు. ఓల్డ్ జియాంట్, బట్ ద స్ప్రింగ్ నెవర్ కేమ్ నాట్ ద సమ్మర్. ద ఆటమ్ గేవ్ గోల్డెన్ ఫ్రూట్ టు ఎవ్రీ గార్డెన్ బట్ టు మై గార్డెన్ షీ గేవ్ నన్. అతను అనుకున్నట్లుగానే రాలేదు అది. అతను రావాలి అనుకున్నాడు కదా, స్ప్రింగ్ సీజన్ చేంజ్ అవుతుంది, వెదర్ కూడా చేంజ్ అవుతుందని. బట్ ద స్ప్రింగ్ నెవర్ కేమ్. ఇక్కడ నాట్ ద సమ్మర్, స్ప్రింగ్ సీజన్ రాలేదు, ఇంకా సమ్మర్ కూడా రాలేదు. ద ఆటమ్ గేవ్ గోల్డెన్ ఫ్రూట్ టు ఎవ్రీ గార్డెన్. ఆటమ్ సీజన్ అంటే ఆటమ్ సీజన్లో మొత్తం కొత్త ఫ్రూట్స్ అన్నీ వస్తుంటాయి. సో అన్ని గార్డెన్స్లో కూడా ఆ ఫ్రూట్స్ అనేవి అన్నీ వచ్చాయి. బట్ టు మై గార్డెన్ షీ గేవ్ నన్. ఆ ఆటమ్ సీజన్ అనేది అన్నిటికీ ఫ్రూట్స్ కానివ్వండి, పూతలు కానివ్వండి ఇస్తుంది. బట్ ఇతని గార్డెన్లో ఏమీ పూత రాలేదు, ఒక ఫ్రూట్ అనేది పెరగలేదు, ఏమీ అవ్వలేదు. హీ ఈస్ టూ సెల్ఫిష్. అప్పుడు ఆటమ్ కూడా ఏమని చెప్తుంది, హీ ఈస్ టూ సెల్ఫిష్. ద జియంట్ని చాలా సెల్ఫిష్గా చెప్తుంది. సో అందుకే అతని గార్డెన్కి అది ఏమి ఇవ్వలేదు ఆ సీజన్. సో ఇట్ వాస్ ఆల్వేస్ వింటర్ హియర్ అండ్ ద నార్త్ విండ్ అండ్ ద హెయిల్ అండ్ ద ఫ్రాస్ట్ అండ్ ద స్నో డాన్స్డ్ అబౌట్ త్రూ ద ట్రీస్. అప్పుడు ఓల్డ్ జియంట్ ఏం చెప్తున్నాడు తన పాస్ట్ గురించి మళ్ళీ. సో ఇట్ వాస్ ఆల్వేస్ వింటర్ హియర్. ఇది ఎప్పుడు ఇక్కడ నా గార్డెన్లో వరకు ఎప్పుడు వింటరే. ఎందుకు, అండ్ ద నార్త్ విండ్ అండ్ ద హెయిల్ అండ్ ద ఫ్రోస్ట్ అండ్ ద స్నో డాన్స్డ్ అబౌట్ త్రూ ద ట్రీస్. ఎప్పుడు వింటరే, ఎందుకంటే నా దగ్గర ఎప్పుడు ఈ విండ్ అంతే ఉంది, నా దగ్గర ఈ స్నో అంతే ఉంది, ఈ ఫ్రాస్ట్ అంతే ఉంది, ఇంకా హెయిల్, ఈ వడగండ్ల వాన కూడా ఎప్పుడు నా దగ్గర. నాకు అన్ని ప్లేసుల్లో సీజన్స్ మారినా కానీ నా దగ్గర మాత్రం సిచ్యువేషన్ మారట్లేదు. సో అలా అని చెప్పుకుంటూ వచ్చింది. అండ్ స్నో డాన్స్డ్ అబౌట్ త్రూ ద ట్రీస్, అవన్నీ మాట్లాడుకుంటూ ఎంజాయ్ చేస్తూ ఉండేవని చెప్తున్నాం. సో దట్ ఈస్ ద ఎండ్ ఆఫ్ దిస్ లెసన్, సెల్ఫిష్ జియంట్ టుడే. సో ఒకసారి మనం మీనింగ్స్ చూసుకుందాం, అంటే గ్లాసరీ చూసుకుందాం ఈరోజు. పీచ్ ట్రీస్ అని చూడండి. ట్రీస్ బేరింగ్ రౌండ్ ఫ్రూట్ విత్ సాఫ్ట్ రెడ్ అండ్ ఎల్లో స్కిన్. పీచ్ ట్రీస్ అంటే ట్రీస్ బేరింగ్ రౌండ్ ఫ్రూట్, ఆ ట్రీస్కి ఒక రౌండ్ కలర్ ఫ్రూట్ ఉంటాయంట, విత్ సాఫ్ట్ రెడ్ అండ్ ఎల్లో స్కిన్. అవి ఎలా ఉంటాయంటే ఒక సాఫ్ట్ రెడ్ అంటే థిక్ రెడ్ కాకుండా లైట్గా రెడ్ అండ్ ఎల్లో స్కిన్, రెడ్ అండ్ ఎల్లో మిక్స్ అయిన కలర్లో ఉండే ట్రీస్ అంట. స్ప్రింగ్ టైమ్, ద సీజన్ బిట్వీన్ వింటర్ అండ్ సమ్మర్ when plants begin to grow. స్ప్రింగ్ టైం అంటే ఎప్పుడంటే ద సీజన్ బిట్వీన్ వింటర్ అండ్ సమ్మర్. స్ప్రింగ్ సీజన్ అంటాం కదా, ఇది ద సీజన్ బిట్వీన్, ఇవి వింటర్కి అండ్ సమ్మర్కి మధ్యలో వచ్చే సీజన్. వెన్ ప్లాంట్స్ బిగిన్ టు గ్రో, కొన్ని మొక్కలు పెరిగేది ఈ సీజన్లోనే అంట. డెలికేట్ బ్లాసమ్స్, టెండర్ ఫ్లవర్స్ అంట. క్యాస్టిల్, లార్జ్ స్ట్రాంగ్ బిల్డింగ్ విత్ స్ట్రాంగ్ అండ్ థిక్ వాల్స్. క్యాస్టిల్ అంటే ఏంటంటే లార్జ్
స్ట్రాంగ్ బిల్డింగ్ విత్ స్ట్రాంగ్ అండ్ థిక్ వాల్స్. ఒక పెద్ద బిల్డింగ్, స్ట్రాంగ్ బిల్డింగ్, లార్జ్ అండ్ స్ట్రాంగ్ బిల్డింగ్ విత్ స్ట్రాంగ్ అండ్ థిక్ వాల్స్. స్ట్రాంగ్గా ఉంటాయి వాల్స్, ఇంకా సన్నగా. థిక్ అంటే తెలుసు కదా మీకు, చాలా గట్టిగా. ట్రెస్పాసర్స్, పర్సన్స్ హూ గోయింగ్ టు ల్యాండ్ వితౌట్ పర్మిషన్. మనం నిన్న చెప్పుకున్నాం కదా, ట్రెస్పాసర్స్ విల్ బి ప్రాసిక్యూటెడ్ అని చెప్పుకున్నాం కదా. అంటే పర్మిషన్ లేకుండా వచ్చే వాళ్ళు ఎవరైనా లోపలికి ఎలా ఉండదు, వాళ్ళకి ఎటువంటి శిక్ష అయినా విధిస్తామని చెప్పుకున్నాం కదా. ట్రెస్పాసర్స్ అంటే పర్సన్స్ హూ గోయింగ్ టు ల్యాండ్ వితౌట్ పర్మిషన్. పర్మిషన్ లేకుండా లోపలికి వెళ్ళే వాళ్ళని ట్రెస్పాసర్స్ అంటారు. విస్పరింగ్, స్పీకింగ్ క్వైట్లీ. విస్పరింగ్ అంటే ఏంటి? చిన్నగా మాట్లాడుకుంటూ ఉండడం, అంటే ఈక్వల్ టు గునగడం, ఒక చెవిలో మాట్లాడుకోవడం అంటారు కదా, అట్లా. స్కాటర్ అంటే చెప్పుకున్నాం, అంటే విడిపోవటం. డిస్పర్స్ అండ్ స్ప్రెడ్ ఓవర్, ఇటు వాళ్ళు అటు విడిపోయి వెళ్ళిపోయారు కదా. క్లాక్ అంటే ఏ టైప్ ఆఫ్ కోట్ దట్ హ్యాస్ నో స్లీవ్స్. క్లోక్ అంటే ఒక కోట్ అంట, అది స్లీవ్స్ లేని కోట్. మీకు ఇప్పుడు స్వెటర్స్ ఉంటాయి కదా, ఈ హ్యాండ్స్ లేని వాటిని స్లీవ్స్, నో స్లీవ్స్. ఇక్కడ ఉండే వాటిని స్లీవ్స్ అంటారు. ఇది లేదనుకోండి నో స్లీవ్స్, స్లీవ్లెస్ అంటారు. వ్రాప్డ్, కవర్డ్ ఆర్ డ్రెస్డ్. వ్రాప్డ్ అంటే మొత్తం కవర్ చేసి ఉండడం. నెక్స్ట్ రిజాయిస్డ్ అంటే ఎక్స్ప్రెస్డ్ గ్రేట్ హ్యాపీనెస్, చాలా తన హ్యాపీనెస్ ని చూపించడం. చిమ్నీ పాట్, ఏ షార్ట్ వైడ్ పైప్ ప్లేస్డ్ ఆన్ టాప్ ఆఫ్ ఏ చిమ్నీ. ఒక చిమ్నీ పాట్ అంటే ఏ షార్ట్ వైడ్ పైప్డ్ ప్లేస్ ఆన్ టాప్ ఆఫ్ ఏ చిమ్నీ. చిమ్నీకి పైన మనం ఒక పాట్ పెడతారు, మీకు చెప్పాను కదా ఇందాక. ఇట్లా ఇక్కడ పైన స్మోక్ అంతా పైకి వెళ్ళిపోవడానికి ఒక ఇట్లా క్లోజ్ చేసి ఉంటుంది, ఇట్లా చిన్న హోల్స్ తోటి. దాన్ని చిమ్నీ పాట్ అంటారు. డిలైట్ఫుల్, వెరీ ప్లెజెంట్ అండ్ చార్మింగ్. వెరీ ప్లెజెంట్ అండ్ చార్మింగ్. సో నెక్స్ట్ ఇంకా ఇక్కడ మీకు 4 క్వశ్చన్స్ ఇచ్చారు నుండి. వాట్ ఆర్ ద మేజర్ క్యారెక్టర్స్ ఇన్ ద ప్లే. ఈ స్టోరీలో అంటే మనకి ఈ లెసన్లో ఉన్న మేజర్ క్యారెక్టర్స్, మెయిన్ క్యారెక్టర్స్ ఏంటో మీరు రాయాలి. వాట్ డూ యూ థింక్ ద చిల్డ్రన్ హ్యావ్ బీన్ నేమ్డ్ యాజ్ టాల్ గర్ల్, రౌండ్ బాయ్, స్క్వేర్ గర్ల్, ఎక్సెట్రా. వాట్ డూ యూ థింక్ చిల్డ్రన్ హ్యావ్ బీన్ నేమ్డ్ యాజ్ టాల్ గర్ల్, రౌండ్ బాయ్, స్క్వేర్ గర్ల్, ఎక్సెట్రా. మీరు వాళ్ళకి అటువంటి పేర్లు ఇవ్వడాన్ని బట్టి మీరు ఏమనుకుంటున్నారు అంటే అసలు అటువంటి నేమ్స్ వాళ్ళకి ఎందుకు ఇచ్చాడు క్యారెక్టర్లో అనేది యూ షుడ్ రైట్. హౌ కెన్ యూ సే దట్ ద జియాంట్ ఈజ్ సెల్ఫిష్. మీరు ఎలా అంటే అసలు అతను సెల్ఫిష్, ఆ జియాంట్ సెల్ఫిష్ అని మీరు ఎలా చెప్తారు అని అంటున్నారు. హూ వేర్ విత్ ద జియాంట్, వాట్ డిడ్ దేర్ నేమ్స్ సజెస్ట్. జియాంట్తో ఉన్న వాళ్ళు ఎవరు, వాళ్ళ నేమ్స్ ఏంటి అనేది వాట్ డిడ్ దేర్ నేమ్స్ సజెస్ట్. సో ఇవి 4 క్వశ్చన్స్ మీరు మీ ఓన్గా ఆన్సర్ చేయాలి. సో ఇంకా లెసన్ అయిపోయింది కదా మనకి. ఈ ఫస్ట్ పార్ట్ అయితే అయిపోయింది సెల్ఫిష్ జియాంట్లో. సో ఇందులో హార్డ్ వర్డ్స్ అండర్లైన్ చేసుకొని మీరు ఈరోజు చెప్పిన క్లాస్లో ఒక 20 ఆర్ అంతే, 20 ఆర్ 30 మీకు ఇంకెక్కువ దొరికితే ఎక్కువ రాయండి. హార్డ్ వర్డ్స్ రాసి మీరు వాట్సాప్ గ్రూప్లో పోస్ట్ చేయాలి. సో దట్ ఈస్ యువర్ వర్క్ టుడే అండ్ దీస్ ఆల్ 4 questions. So that is the end of this class today. We will meet in the next class.